నువ్వు చెప్పిన గొప్పలకి కాదు కాదు సొల్లుకి మమ్మల్ని కూడా సొల్లుగాలనే చూస్తున్నారు. నీ అక్రమ సంబంధాల్లో పోయావు గాని లేకపోతే నీ సక్రమ సంబంధమైన నేనే నిన్ను చంపేసేవాడిని. రే లేవండ్రా హ్మ్. లేండే. ఏంటన్నా బిర్యానీ తింటుంటే డిస్టర్బ్ చేస్తావు? రే నిద్దట్లో కూడా తిండి తప్ప నీకు వేరే ధ్యాస ఉండదరా? నీకు నిద్ర పట్టకపోతే మమ్మల్ని లేపడం ఎందుకన్నా? రే నా నుంచి చెప్పాడ్రా మనకి. ఆయన చాలా చెప్పాడు. నువ్వేం చెప్దామనుకుంటున్నావు? మగాడన్నాక పొద్దునే లేచి యుద్ధానికి వెళ్ళే కత్తిలా తయారవ్వాలన్నాడ్రా. ఆయనే ఉద్దేశంతో అన్నాడు. ఏంటి అయినా మేము రాత్రే యుద్ధం చేస్తాం. ఏం మాట్లాడుతున్నావురా? అందులో తప్పేముంది? రాత్రి యుద్ధాలంటే ఏంట్రా? అప్పుడే ఆలోచనలు ఎక్కువ వస్తాయి. నైట్ టైం ఆలోచనలు ఎక్కువ వస్తాయి కదా, హ్మ్. వాటితో ఒక యుద్ధమే చేయొచ్చు. ఒక్కోసారి 2-3 యుద్ధాలు కూడా చేయాలనుకో, అది వేరే విషయం. అరే లక్కీ, భలే కవర్ చేసావురా. ఏంటి అదే అమ్మలా అర్థం చేసుకున్నావని అంటున్నా. అదేదో బయటికి చెప్పొచ్చు కదరా. చెప్పొచ్చు, కానీ అమ్మ అన్నా నీ అమ్మ అన్నావని అంటావేమని భయం. ఛీ ఆ రాముడికి లక్ష్మణుడు భరతుడు లాంటి తమ్ముళ్ళుంటే నాకు మాత్రం బద్మాష్ గాడు లఫూట్ గాడు లాంటి తమ్ముళ్ళు ఉన్నారు. మేము లోపల అదే ఫీల్ అవుతున్నాం. ఏంట్రా